హలో అండి, వెల్కమ్ టు పూర్ణాస్ వరల్డ్. నేను మీ అన్నపూర్ణ. ఈ వినాయకుని పూజ, నిమజ్జనం ఇవన్నీ డల్లాస్లో మా ఫ్రెండ్ అరుణ్ గారి వాళ్ళ అబ్బాయి అరవింద్ చైతన్య గారి ఇంట్లో బ్రహ్మాండంగా జరిగాయి. ప్రతి సంవత్సరం వాళ్ళ ఇంట్లోనే వినాయకుడిని పెట్టి 3 రోజులు ఘనంగా పూజలు జరిపించి నిమజ్జనం చేస్తారంటండి. ఈ సంవత్సరం కూడా పెట్టారు. ఆ వీడియో మీరందరూ చూస్తారనే ఉద్దేశంతో పోస్ట్ చేస్తున్నాను. 3 days పూజలు ఎంతో బాగా చేశారండి. పూజారిని పిలిచి పూజలు చేయించారు. ఈ గణపతి పూజలకు ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని అందరినీ పిలిచి వాళ్ళందరి పిల్లలతో 3 days పొద్దున సాయంత్రం విద్యా గణపతి పూజలు చేయించారండి. పిల్లలందరూ ఎంతో చక్కగా కూర్చుని పూజలు చేశారో చూడండి. ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ కూడా బాగా చదువు రావాలని కోరుకుంటూ పూజలు చేస్తున్నారు. పద్ధతి ప్రకారం మన ఇండియాలో ఎలా చేస్తామో అలానే ఇక్కడ కూడా చేస్తున్నారు. స్వామికి ప్రసాదాలు తీసుకురావడం కాడి నుంచి పూజారిని పిలిచి మార్నింగు ఈవినింగ్ పూజలు చేయటం, పాటలు డ్యాన్సులతో మారుమోగించేస్తున్నారు. ప్రతి సంవత్సరం కమ్యూనిటీలో ఉన్నవాళ్ళు సంవత్సరానికి ఒకళ్ళ చొప్పున వినాయకుడిని పెడతారు. ఈ సంవత్సరం అరవింద్ గారి ఇంట్లో పెట్టారు. 3 days మార్నింగ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని పిలిచి పూజ పూర్తయిన తర్వాత అందరికీ ఉదయం సాయంత్రం భోజనాలు పెట్టి పంపిస్తారనమాట. స్వామిని పెట్టడం, పూజలు చేయటం అన్నది సామాన్య విషయం కాదండి. ఆ భగవంతుడు ఇచ్చిన వరం అనే చెప్పాలి. చాలామందికి అన్నీ చేయాలనుకున్నా కుదరకో వేరే కారణాల వల్ల చేయలేరు. కొందరికే ఆ భగవంతుడు అవకాశం ఇస్తాడు. నిజంగా అరవింద్ చైతన్య గారు గ్రేట్ అనే చెప్పాలి. పిల్లలందరూ చూడండి ఎంత చక్కగా విద్యా గణపతికి ఎలా పూజలు చేస్తున్నారో. నిజంగా అమెరికాలో ఉండి కూడా మన సంప్రదాయాలను గౌరవిస్తూ ఎంతో చక్కగా పాటిస్తున్నారు అన్నిటినీ. ఈ వినాయకుడి విగ్రహాన్ని కొనటానికి $1,500 ఖర్చు అయిందంటండి. జనరల్గా వినాయకుడి లడ్డు ఎక్కడైనా ఫేమస్ కదండి. లడ్డూని ఎవరు దక్కించుకోవాలని ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకో విషయం ఏమిటంటే వినాయకుని లడ్డూని ఆక్షన్ పెట్టారు. ఇక్కడ లడ్డూని దక్కించుకోవటం కోసం పోటీ పడుతూ ఉంటారు. $3,600 పలికిందండి. అంటే మన మనీలో 2,90,000 అనమాట. గ్రేట్ కదండి. ఇండియాలో అయితే లక్షలు పలుకుతుంది, యుఎస్లో కూడా లక్షల్లోనే పాడారు. ఇవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అసలు మనం ఇండియాలో ఉన్నామా అమెరికాలో ఉన్నామా అనే డౌట్ కూడా వచ్చేస్తుందండి ఒక క్షణం. తరువాత భోజన కార్యక్రమాలు మొదలయ్యాయండి. ఆ తరువాత నిమజ్జన కార్యక్రమం. మరి డ్యాన్సులతో అట్టహాసంగా ఎలా ఊరేగింపుగా గణపతిని తీసుకువెళ్తున్నారో మనం కూడా చూసేద్దాం పదండి. ఆ తరువాత నిమజ్జన కార్యక్రమం మొదలవుతుందండి. మరి డ్యాన్సులతో గణపతిని ఎంతో అట్టహాసంగా ఎలా ఊరేగింపుగా తీసుకెళ్తున్నారో మరి చూసేద్దామా. అందరూ భోజనాలు చేసిన తర్వాత వినాయకుడిని ఊరేగింపుగా డ్యాన్సులతో ఎలా తీసుకువెళ్తున్నారో చూడండి. ఆడవాళ్ళందరూ చక్కగా రెడీ అయ్యి ఎంత చక్కగా డ్యాన్సులు వేస్తూ గణపతిని ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. ఆ కమ్యూనిటీలో 500 ఇళ్ళ దాకా ఉన్నాయి. గణపతిని అన్ని ఇళ్ల ముందు నుంచి ఊరేగిస్తూ డ్యాన్సులు వేస్తూ పాటలు పాడుతూ ఎంతో అట్టహాసంగా తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న చెరువుకు పర్మిషన్ తీసుకొని అక్కడ నిమజ్జనం చేసేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలా ఒక లైక్ చేసి, ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు పూర్ణాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే మంచి మంచి వీడియోస్ అన్నీ ముందుగా మీరు చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के गणेश महाराज के जय बोलो गणेश महाराज के गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के।
హలో అండి, వెల్కమ్ టు పూర్ణాస్ వరల్డ్. నేను మీ అన్నపూర్ణ. ఈ వినాయకుని పూజ, నిమజ్జనం ఇవన్నీ డల్లాస్లో మా ఫ్రెండ్ అరుణ్ గారి వాళ్ళ అబ్బాయి అరవింద్ చైతన్య గారి ఇంట్లో బ్రహ్మాండంగా జరిగాయి. వాళ్ళ ఇంటి దగ్గర ప్రతి సంవత్సరం వాళ్ళ ఇంట్లోనే వినాయకుడిని పెట్టి 3 రోజులు ఘనంగా పూజలు జరిపించి నిమజ్జనం చేస్తారంటండి. ఈ సంవత్సరం కూడా పెట్టారు. ఆ వీడియో మీరందరూ చూస్తారనే ఉద్దేశంతో పోస్ట్ చేస్తున్నాను. 3 days పూజలు ఎంతో బాగా చేశారండి. పూజారిని పిలిచి పూజలు చేయించారు. ఈ గణపతి పూజలకు ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని అందరినీ పిలిచి వాళ్ళందరి పిల్లలతో 3 days పొద్దున సాయంత్రం విద్యా గణపతి పూజలు చేయించారండి. పిల్లలందరూ ఎంతో చక్కగా కూర్చుని పూజలు చేశారో చూడండి. ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ కూడా బాగా చదువు రావాలని కోరుకుంటూ పూజలు చేస్తున్నారు. పద్ధతి ప్రకారం మన ఇండియాలో ఎలా చేస్తామో అలానే ఇక్కడ కూడా చేస్తున్నారు. స్వామికి ప్రసాదాలు తీసుకురావడం కాడి నుంచి పూజారిని పిలిచి మార్నింగు ఈవినింగ్ పూజలు చేయటం, పాటలు డ్యాన్సులతో మారుమోగించేస్తున్నారనుకోండి. ప్రతి సంవత్సరం వాళ్ళ ఇంట్లో వినాయకుడిని పెట్టి ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని పిలిచి 3 రోజులు పెళ్లి ఫంక్షన్ లాగా చేస్తూ ఉంటారు. 3rd day అందరికీ భోజనాలు పెట్టి మేళ తాళాలతో డ్యాన్సులతో వినాయకుడిని ఎలా నిమజ్జనానికి తీసుకెళ్తున్నారో మీరు కూడా చూడండి. ఇలా ప్రతిసారి స్వామిని పెట్టడం, పూజలు చేయటం అన్నది సామాన్య విషయం కాదండి. ఆ భగవంతుడిచ్చిన వరం అనే చెప్పాలి. చాలామందికి అన్నీ చేయాలనుకున్నా కుదరకో వేరే కారణాల వల్ల చేయలేరు. కొందరికి ఆ భగవంతుడు అవకాశం ఇస్తాడు. నిజంగా అరవింద్ చైతన్య గారు గ్రేట్ అనే చెప్పాలి. పిల్లలందరూ చూడండి ఎంత చక్కగా విద్యా గణపతికి ఎలా పూజలు చేస్తున్నారో. నిజంగా అమెరికాలో ఉండి కూడా మన సంప్రదాయాలను గౌరవిస్తూ ఎంతో చక్కగా పాటిస్తున్నారు అన్నిటినీ. ఈ వినాయకుడి విగ్రహాన్ని కొనటానికి $1,500 ఖర్చు అయిందంటండి. జనరల్గా వినాయకుడి లడ్డు ఎక్కడైనా ఫేమస్ కదండి. లడ్డూని ఎవరు దక్కించుకోవాలని ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకో విషయం ఏమిటంటే వినాయకుని లడ్డూని ఆక్షన్ పెట్టారు. ఇక్కడ లడ్డూని దక్కించుకోవడం కోసం పోటీ పడుతూ ఉంటారు కదా. ఆక్షన్లో $3,850 పలికిందండి. అంటే మన మనీలో 2,50,000 అనమాట. గ్రేట్ కదండి. ఇండియాలో అయితే లక్షలు పలుకుతుంది, యుఎస్లో కూడా లక్షల్లోనే పాడారు. ఇవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అసలు మనం ఇండియాలో ఉన్నామా, అమెరికాలో ఉన్నామా అనే డౌట్ కూడా వచ్చేస్తుందండి ఒక క్షణం. తరువాత భోజన కార్యక్రమాలు మొదలయ్యాయండి. ఆ తరువాత నిమజ్జన కార్యక్రమం. మరి డ్యాన్సులతో అట్టహాసంగా ఎలా ఊరేగింపుగా గణపతిని తీసుకువెళ్తున్నారో మనం కూడా చూసేద్దాం పదండి. ఆ తరువాత నిమజ్జన కార్యక్రమం మొదలవుతుందండి. మరి డ్యాన్సులతో గణపతిని ఎంతో అట్టహాసంగా ఎలా ఊరేగింపుగా తీసుకెళ్తున్నారో మరి చూసేద్దామా. అందరూ భోజనాలు చేసిన తర్వాత వినాయకుడిని ఊరేగింపుగా డ్యాన్సులతో ఎలా తీసుకువెళ్తున్నారో చూడండి. ఆడవాళ్ళందరూ చక్కగా రెడీ అయ్యి ఎంత చక్కగా డ్యాన్సులు వేస్తూ గణపతిని ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. ఆ కమ్యూనిటీలో 500 ఇళ్ళ దాకా ఉన్నాయి. గణపతిని అన్ని ఇళ్ల ముందు నుంచి ఊరేగిస్తూ డ్యాన్సులు వేస్తూ పాటలు పాడుతూ ఎంతో అట్టహాసంగా తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న చెరువుకు పర్మిషన్ తీసుకొని అక్కడ నిమజ్జనం చేసేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలా ఒక లైక్ చేసి, ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు పూర్ణాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే మంచి మంచి వీడియోస్ అన్నీ ముందుగా మీరు చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय बोलो